పేరు లక్ష్మీ స్వాతి. నేను ఫిజిక్స్ లెక్చరర్ ని హెచ్ రాజా జూనియర్ కాలేజ్ లో. ఈ రోజు న్యూ ఇయర్ సందర్భంగా ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈసారి ప్రతిసారిలో కాకుండా మాకు డిఫరెంట్ గా ఈ హరితవరణ పరిరక్షణ కోసం సార్ వాళ్ళు వచ్చారు. మాకు మంచిగా దాని గురించి హితోపదేశం చేశారు. చేస్తూనే మాకు సెంటిమెంటల్ గా కూడా వరి కంకులతో ఈ న్యూ ఇయర్ మొదలవడం చాలా హ్యాపీగా ఉందండి. అంతేకాకుండా సనాతన ధాన్యాలు, సనాతన సాంప్రదాయం ప్రకారం మనం చిరుధాన్యాలు తింటూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని చెప్పి అవేర్నెస్ కూడా కల్పించారు. ఇంకా పక్షుల్ని మొక్కల్ని ఎలా కాపాడాలి అన్న కాన్సెప్ట్ మీద కూడా చాలా మంచిగా స్పీచ్ ఇచ్చారండి. దీంతో మా స్టూడెంట్స్ కి మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. స్వాతి, బాటనీ లెక్చరర్. ఈ న్యూ ఇయర్ సందర్భంగా అందరూ బాణసంచా కాల్చడం అన్ని చేస్తున్నారు, పొల్యూషన్ అంతా రిలీజ్ చేస్తున్నారు. అలా చేయకూడదు అని చెప్పడం కోసం మేము మొక్కల్ని పెంచి ఇలాగా వాతావరణంలో పొల్యూషన్ తగ్గించాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. గ్రీన్ క్లైమేట్ తరఫు నుంచి కాయగూరల మొక్కలు ఇంట్లో ఉంచే వ్యర్థాలతో ఆకుకూరలు, కాయగూరలు వచ్చిన వాటి నుంచి వేస్ట్ ద్వారా పెంచి కాయగూర మొక్కలన్నీ ఇంటి దగ్గరే పెంచుకొని క్రిమి సంహారాలు ఏమీ వాడకుండా ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే పక్షులకి వాటికి కూడా క్రిమి సంహారాలు అవి వాడకుండా ఉండడం వల్ల వాటికి కూడా జీవనం బాగుంటుంది. అవన్నీ బాగుంటే మనం క్రిమి సంహారాలు వాడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. స్టే హెల్దీ. మార్నింగ్ ఎవ్రీవన్, ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈరోజు మేము కాలేజ్ లో ఎన్ఎస్ఎస్ కార్యక్రమం మీద మేము ఇక్కడ కాలేజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. We are distributing green plants to plant in our homes. ఎందుకంటే మేము అందరం ఇంట్లోనే మా యొక్క వెజిటేబుల్స్, కూరలు వండుకోవడానికి, కూరగాయలు అన్నిటిని పండించుకోవడానికి చూసుకుంటున్నాము. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టెర్రస్ ఫార్మింగ్. అందరూ కెమికల్స్ తో తిన్న ఫుడ్ తింటే మేము మాత్రం అగెనిస్ట్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ తో మా చేతులతో మేము పండించుకున్న ఫుడ్ తింటున్నాము. సో వీఆర్ హ్యాపీ టు సే దిస్. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలన్న ఆలోచనతో 2026ని పచ్చని మొక్కలు పెంచుతూ పిచ్చుకల కోసం ధాన్యం కంకుల కుచ్చులు అందరికీ అందజేస్తూ ఏఎస్ రాజా కాలేజ్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా కలిపి ఈరోజు మనకి ఏదైతే న్యూ ఇయర్ నుండి దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. గత ఏడాది కూడా ఇక్కడ ఇలాగే సెలబ్రేట్ చేయడం జరిగింది. ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలని కోరుతూ ఇక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా తమ ఇంటికాడే తాము కూరగాయలు పండిస్తాం, తమ ఇంటి ధాన్యం కంకులు కుచ్చులు ఏర్పాటు చేస్తామంటూ ముందుకు వచ్చారు. వీళ్ళందరికీ అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. మా కాలేజ్ ఎస్ రాజా. సో ఈరోజు మా కాలేజ్ కి గ్రీన్ క్లైమేట్స్ రత్నం సార్ వచ్చారు. సార్ మాకు కొన్ని నారులు తెచ్చి ఇచ్చారు. మేము ఇవన్నీ ప్లాన్ చేయడానికి ఇచ్చారు. సో దీనివల్ల ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. అదేంటంటే ఇంట్లోనే కాదు, మామూలుగా అసలు రసాయనాలు వాడకం తగ్గించండి. ఇంకా సింగిల్ యూస్ ప్లాస్టిక్ అని మధ్య వస్తుంది చూడండి, అది చాలా హానికరం. అది ఏదో బాగుంటుంది కదా అని తీసుకోవడం కాదు, అది హైలీ డేంజర్ అదే. సో దాన్ని వాడకం తగ్గించండి. ఇంకా ప్లాస్టిక్ యూజింగ్ కూడా మాక్సిమం తగ్గించండి. ఇంట్లో అందరూ మొక్కలు నాటండి, కూరగాయలు అన్ని ఇంట్లోనే పండించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బయట చాలా పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్ వాడుతున్నారు. సో మీకు హెల్దీగా ఉండాలి అంటే కంపల్సరీ మీరు ఇంట్లోనే ప్లాంట్స్ పెంచుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్య వర్మ. గోదావరిత ప్రకృతి వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షులు ఉన్నాం. గత 10-15 ఏళ్ల గురించి పర్యావరణం గురించి రత్నం గారు బాగా ఇదవుతున్నారు. ప్రతి సంవత్సరం ఎక్కడొక్కడ ఏదో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏఎస్ రాజా కాలేజీ దాంట్లో పిల్లలకేమో పర్యావరణం గురించి, ఈ మొక్కలు ఎలా నాటాలి, ఏంటి పక్షులను ఎలా పెంచాలి, వివిధ దీని గురించి మాట్లాడారు. అలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా కార్యక్రమాలతో పాటు ఇదొకటి. ఇది నూతన సంవత్సరం జనవరి 1 చేయడం చాలా అభినందనీయం. మేము రేపు జనవరి 13వ తారీఖున భోగి రోజున విశాఖపట్నం బీచ్ రోడ్ లో మేము 1,00,000 ఆవు పిడకలతోటి భోగిమంట వేస్తున్నాం. పర్యావరణానికి హితవుగా ఉండే విధంగా భోగి పిడకలతోటి వేయడం వల్ల ఏంటంటే కాలుష్యం లేకుండా ఉంటుంది. ఇదంతాను ఇప్పుడు మామూలుగా భోగిమంటలో టైర్లు ఇవన్నీ వేసి చేస్తున్నారు, అంతా కాలుష్యం మయమైపోతుంది. ఇవన్నీ పాత చెక్కలు, టైర్లు ఇవన్నీ వేసి భోగిమంట వేయడం వల్ల ఏంటంటే పర్యావరణ
ఇది అవుతుంది. అది ఆవు పిడకలతో చేస్తే బాగుంటుంది ఉద్దేశంలో గత 4 ఏళ్ల నుంచి మేము ఈ కార్యక్రమం చేస్తాం. 13వ తారీఖు భోగి రోజునేమో YMCA దగ్గరికి వచ్చి ఈ అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. Morning everyone. Wish you very happy new year. I'm the principal of AS Raja Mahila Junior College, Dr. M. Kasu. ఇక్కడ మీరు చూస్తే మా వాళ్ళు ఉన్నారు చాలా మంది, మా ఫ్యాకల్టీ, మా స్టాఫ్, మా స్టూడెంట్స్. సో ఈ రోజు టీచింగ్ ఏం లేదు, జస్ట్ వీ హ్యావ్ కమ్ అండ్ టు విష్ ఈచ్ అదర్ అండ్ అలాంగ్ విత్ రత్నం గారు, గ్రీన్ క్లైమేట్ president, and he is with him. And with us we have Varma Garu and Apache Garu. Varma Garu is for the protection of the cow and the natural farming, and Apache Garu for the mango man. He is known to be a mango man. So basically, why the day to be started with the green climate, the reason behind, if there is greenery, we are there, our lives prosper. It's very unfortunate culture. చాలా మంది ఇప్పుడు 31st నైట్ నుంచి మార్నింగ్ ఇప్పటి వరకు చాలా మంది డాన్సెస్, క్లబ్స్ అండ్ డ్రింకింగ్ అండ్ దోస్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్. పీపుల్ థింక్ ఇట్స్ అ సెలబ్రేషన్, కానీ మేము అవి నేర్పించాం, మేము అలా చెయ్యం. బికాస్ వీ బిలీవ్ ఇన్ వాట్ ఈస్ నేచర్ హ్యాస్ గివెన్, వాట్ ఈస్ ఫ్రెండ్లీనెస్, మనం అందరం కలిసి ఉండడం. అండ్ బేసికలీ నేను స్పీచ్ ఇవ్వట్లేదు, కానీ ఇట్స్ ఐఎమ్ ఓన్లీ సేయింగ్ అబౌట్ న్యాచురల్ ఫుడ్. అండ్ ఈసారి UN తాలూకా థీమ్ కూడాను ఇట్స్ బేసికలీ ఆన్ ద నేటివ్ వే ఆఫ్ కల్టివేషన్ and rangehood and pastoralism. So we have to protect the cows, to protect the nature, the animals, and to do the farming in a very natural way. ఇప్పుడు వచ్చిన జబ్బులన్నీ ఈ కలుషితమైనవి కెమికల్స్ ఫుడ్ వల్లే వస్తుంది అన్నది మీకు తెలుసు. సో ఫుడ్ హ్యాబిట్స్ మనం మార్చుకోవాలి. వీలుంటే దయచేసి నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్ మారడానికి ప్రయత్నించండి. బికాస్ the kind of body system what we have and the in the mouth, the tooth which are given for us, the teeth are also made to have the vegetarian food. So I request everybody I myself will say that that should be the change for this new year, and let us coordinate